హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ డాక్టర్. ఇది పార్ట్ 2 ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఇంతకుముందు వీడియోస్లో మనం ఆల్రెడీ వీడియో చూడకపోతే చూడండి, ఎందుకంటే ఇది అక్కడి నుంచి కంటిన్యూషన్. ఇంతకుముందు వీడియోస్లో మనం ఇంటర్నల్ జెనటిలియా వరకు చూసాము, ఇక్కడి వరకు చూసాము. ఇది ఎక్స్టర్నల్, దీంతో పాటు బ్రెస్ట్ అండ్ ఇంకా హార్మోనల్ రెగ్యులేషన్ డిజార్డర్స్ అవి ఇంక్లూడ్ చేస్తాను ఈ వీడియోలో. సో లెట్స్ స్టార్ట్. ఎక్స్టర్నల్ జెనటిలియా ఆర్ వల్వా, దీన్ని మనం ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను, వెజైనా మనకు బయట కనిపించదు, జస్ట్ ఆరిఫైస్ మాత్రమే కనిపిస్తుంది అని చెప్పి. సో ఈ ఎక్స్టర్నల్ జెనటిలియాలో మనకి మాన్స్ ప్యూబీస్ ఉంటుంది, క్లైటోరిస్ ఉంటుంది, లేబియా మేజోరా ఉంటుంది, లేబియా మైనోరా ఉంటుంది, ఓకేనా, అండ్ పెరీనియం, ఓకేనా. సో ఇవి ఫస్ట్ వచ్చేసి మనం మాన్స్ ప్యూబిస్ చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా మాన్స్ ప్యూబిస్, ఇది మాన్స్ ప్యూబిస్. ఫస్ట్ మాన్స్ ప్యూబిస్ ఇదేంటంటే యాంటీరియర్ పోర్షన్ అనమాట ఎక్స్టర్నల్ జెనటిలియాకి. ఇక్కడ ఇట్లా ఉంది కదా, హెయిర్ గ్రో అవుతూ ఉంది, ఈ ఏరియా మొత్తాన్ని మాన్స్ ప్యూబిస్ అంటాము. ఇది యాంటీరియర్ పోర్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ జెనటిలియా. అండ్ ఇదేంటంటే ఒక కుషన్ ఆఫ్ ఫ్యాటీ టిష్యూ ఉంటుంది, స్కిన్ ప్లస్ ప్యూబిక్ హెయిర్ ఉంటుంది. ఇదంతా ఒక ఫ్యాటీ టిష్యూ స్కిన్తో కవర్ అయి ఉంటుంది అండ్ ప్యూబిక్ హెయిర్ ఉంటుంది, దాన్ని మనం మాన్స్ ప్యూబిస్ అంటాము. అండ్ సెకండ్ వచ్చేసి క్లైటోరిస్. ఇక్కడ ఉంది చూడండి, ఒక హుడ్ లాగా ఇక్కడ ఉంటుంది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హోమోలాగస్ గుర్తుపెట్టుకోవాలి, అంటే ఇది మేల్లో దేనికి ఈక్వల్ అని, క్లిటోరిస్ మేల్స్లో పెన్నీస్తో ఈక్వల్ అనమాట. అంటే ఇప్పుడు ఇది ఎరెక్టైల్ టిష్యూ కదా మేల్లో, ఇది ఎట్లయితే ఫీలింగ్స్కి లేదా అంటే టచ్కి కానీ ఫీలింగ్స్కి కానీ ఎరెక్ట్ అవుతుందో సేమ్ ఫీమేల్లో ఇది అట్లా అనమాట. అంటే మేజర్ స్టిమ్యులేటింగ్, అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ అప్పుడు మేజర్ స్టిమ్యులేటింగ్ సెక్షువల్ ఎరౌజల్ కోసం యూజ్ చేసేది ఏంటంటే క్లిటోరిస్ అనమాట. ఇది పోస్టీరియర్ టు మాన్స్ ప్యూబిస్, అంటే మాన్స్ ప్యూబిస్కి పోస్టీరియర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడే చెప్పాను హోమోలోగస్ టు, ఇది ఇంపార్టెంట్, హోమోలోగస్ గుర్తుపెట్టుకోవాలి ఈవెన్ గ్లాండ్స్లో కూడా, హోమోలోగస్ టు గ్లాండ్స్ పెనిస్ ఆఫ్ మేల్. అండ్ ఇది కూడా చెప్పాను ఎరెక్టైల్ టిష్యూ ఉంటుంది. దీనికి మేల్ పెనీస్కి ఏంటి డిఫరెన్స్ అంటే, ఒకటి సైజ్లో చాలా రెడ్యూస్డ్గా ఉంటుంది, చాలా ఒక చిన్న ఏమంటారు ఒక చిన్న గింజ అంత సైజ్ ఉంటుంది, అంతే రెడ్యూస్డ్ ఇన్ సైజ్ ఉంటుంది. అండ్ ఏ పాసేజ్ ఉండదు, నో పాసేజ్. పాసేజ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇది పెనీస్ అనుకుంటే మధ్యలో యురేత్రా ఉంది కదా, అక్కడి నుంచి స్పర్మ్ వస్తుంది, యూరిన్ వస్తుంది, ఇక్కడ పాసేజ్ వే ఉంది స్పర్మ్ బయటకు రావడానికి, యూరిన్ బయటకు రావడానికి. కానీ ఇది అట్లా ఏమి ఉండదు, ఒక కంప్లీట్ క్లోజ్డ్ స్ట్రక్చర్లా ఉంటుందన్నమాట. ఇక్కడ ఉంది కదా ఒక సర్కిల్ లాగా, ఒక క్లోజ్డ్ స్ట్రక్చర్లా ఉంటుంది. సో నో పాసేజ్, అది దానికి డిఫరెన్స్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ మిడ్ లైన్ ఉంది కదా, అంటే ఇక్కడ నుంచి ఈ మిడ్ లైన్లో మనకి 2 ఆరిఫైసెస్ ఉంటాయి, ఒకటేమో యురేత్రల్ ఆరిఫైస్, వెజైనల్ ఆరిఫైస్. మిడ్ లైన్ ఆఫ్ వల్వా అంటే టోటల్ ఎక్స్టర్నల్గా, ఓకేనా, ఈ ఎక్స్టర్నల్ మొత్తాన్ని వల్వా అంటాం. మిడ్ లైన్లో 2 ఓపెనింగ్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి యురేత్రల్ ఓపెనింగ్ అండ్ వెజైనల్ ఓపెనింగ్, లేదా ఆరిఫైస్ అని కూడా అనొచ్చు. తర్వాత థర్డ్ది లేబియా మేజోరా. అండ్ ఇంకొక సిమిలర్ వచ్చేసి లేబియా మైనోరా, ఓకేనా. ఫస్ట్ మేజోరా చూద్దాము. మేజోరా మైనోరా, ఫస్ట్ ఇక్కడ డిఫరెన్సెస్ చెప్తాను. ఇప్పుడు ఇది మాన్స్ ప్యూబిస్ అనుకున్నాము, ఇది క్లైటోరిస్ అనుకున్నాము, ఇక్కడేమో 2 ఆరిఫైసెస్ చెప్పుకున్నాము. ఇక్కడ ఒక ఫోల్డ్ ఆఫ్ స్కిన్ ఉంది, ఫోల్డ్ లాగా ఉంది కదా, ఫస్ట్ పెద్దగా 2 ఫోల్డ్స్ ఉండేదాన్ని మేజోరా, లేబియా మేజోరా అంటాం. ఈ ఓపెనింగ్స్కి కవరింగ్గా ఇంకొక చిన్న లేయర్లా ఉంటుంది, ఓపెన్ అంటే ఫోల్డ్ లాగా ఉంటుంది ఇంకో ఫోల్డ్, దాన్ని మనం లేబియా మైనోరా అంటాం, ఓకేనా. సో
మేజోరాకి డిస్క్రిప్షన్ వచ్చేసి టూ లార్జ్, కొంచెం పెద్దగా ఉంటుంది వెనక. ఇక్కడ చూస్తే ఇది లేబియా మేజోరా, ఈ ఫోల్డ్ ఉంది చూడండి ఓపెనింగ్స్కి నెక్స్ట్గా, ఇది లేబియా మైనోరా. సో మేజోరాకి మనం ఏం రాస్తాం, టూ లార్జ్ ఫ్లెషీ ఫోల్డ్స్ ఆఫ్ స్కిన్ ఫార్మ్స్ బౌండరీ ఆఫ్ వల్వా. వల్వా అంటే ఏంటి, ఎక్స్టర్నల్ జెనిటీలియా కదా. ఇప్పుడు ఇదంతా ఎక్స్టర్నల్ జెనిటీలియా అని చెప్పలేం, ఇది మాత్రమే ఎక్స్టర్నల్ జెనిటీలియా. అంటే బౌండరీ ఏం ఫామ్ చేసింది, ఈ లేబియం మేజోరా బౌండరీ ఫామ్ చేసింది. ఇక్కడ నుంచి ఇది థైకి వచ్చేస్తుంది. ఇది పెరీనియం అంటాము, ఇది పెరీనియం అంటాము. ఇక్కడ యానస్ ఉంది, వెనకాల బట్టక్స్, ఇట్లా వేరు వేరే పార్ట్స్ వస్తాయి. బౌండరీని ఫామ్ చేసేది ఏంటిది అంటే లేబియా మేజోరా. పార్ట్లీ కవర్డ్ బై హెయిర్. మామూలుగా ఫీమేల్లో మాన్స్ ప్యూబిస్ మీద హెయిర్ ఉంటుంది కదా, లేబియా మేజోరా మీద కూడా పార్ట్లీ హెయిర్ ఉంటుంది. అండ్ ఈ లేయర్లో లార్జ్ నెంబర్ ఆఫ్ సెబేషియస్ గ్లాండ్స్ లేదా ఆయిల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇది దేనికి హోమోలోగస్గా ఉంటుందంటే మేల్లో ఉండే స్క్రోటమ్కి. స్క్రోటమ్ ఐడియా వచ్చింది కదా. అంటే ఇప్పుడు ఇది పెనిస్ అనుకుంటే కింద స్క్రోటల్ బ్యాగ్ ఉంటుంది, అంటే స్క్రోటల్ శాక్ ఉంటుంది. అందులో ఒక టెస్టిస్ ఇట్ సైడ్, ఒక టెస్టిస్ ఇట్ సైడ్, 2 టెస్టిస్ ఉంటాయి. సో ఈ స్క్రోటమ్ మేల్లో ఎలాగో ఫీమేల్లో ఏంటిది లేబియా మేజోరా అలాగా. ఓకేనా. మెంబ్రేనస్ యురేత్రా హోమోలోగస్ టు స్క్రోటమ్ ఆఫ్ మేల్. ఓకేనా. సో ఇది నెక్స్ట్ లేబియా మైనోరా గురించి కూడా చెప్పాను కదా. ఇదేమో టూ స్మాలర్ ఫోల్డ్స్, అదేమో లార్జర్, ఇవేమో స్మాలర్ ఫోల్డ్స్. లై అండర్ ద మేజోరా కదా. ఫస్ట్ మేజోరా ఉంది, దాని కింద మైనోరా ఉంది. లై అండర్ మేజోరా చెప్పడం కరెక్టే చెప్పా, జస్ట్ రాయడం. ఓకే. అండ్ ఇది దేనికి హోమోలోగస్గా ఉంటుందంటే పెనైల్ యురేత్రాకి. మేల్లో ఉండే అంటే యురేత్రా పాస్ అయ్యే దగ్గర ఉండే పెనైల్ ఏరియాని పెనైల్ యురేత్రా అన్నాం కదా, మనం ఇంతకుముందు చూసుకున్నాం. మళ్ళీ నేను మేల్ అనాటమీ ఇక్కడ చెప్పాను. హోమోలోగస్ టు పెనైల్ యురేత్రా అనమాట ఇది. అండ్ పోస్టీరియర్గా ఫ్యూజ్ అవుతుంది, పోస్టీరియర్లీ టు ఫార్మ్ ఫోర్చెట్ అంటాము. ఇమేజ్లో ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు పోస్టర్ అంటే కిందకి, ఈ లేబియా మైనోరా ఇలాగా ఫ్యూజ్ అయ్యి ఇక్కడ ఉండేదాన్ని ఫోర్చెట్ అంటాము. ఇక్కడ కూడా న్యూమరస్ సెబేషియస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ లేబియా మైనోరాకి టూ ఫోల్డ్స్ ఉన్నాయి కదా, 2 ఫోల్డ్స్ ఆఫ్ లేబియా మైనోరాకి మధ్య ఉండే స్పేస్ని, ఏరియాని వెస్టిబ్యూల్ అంటాం. ఇది హోమోలోగస్ టు, ఈ వెస్టిబ్యూల్ హోమోలోగస్ టు మెంబ్రేనస్ యురేత్రా. ఒక్కసారి మేల్ యురేత్రా అండ్ పెనీస్ని రివ్యూ చేసుకోండి, సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మనం అందులో చూసాము ప్రోస్టేటిక్ యురేత్రా, మెంబ్రేనస్ యురేత్రా, ఇంకొకటి పెనైల్ యురేత్రా అని చెప్పి. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి, సమ్మరైజ్ చేస్తాను. సో ఇది మొత్తం ఇది మాన్స్ ప్యూబిస్ అనుకున్నాం కదా, బౌండరీ ఫామ్ చేసేది ఇది. సో దీని మొత్తాన్ని కలిపి మనం వల్వా అన్నాం. అండ్ ఇది మాన్స్ ప్యూబిస్, ఇది క్లిటోరిస్. ఇక్కడ నుంచి బయట ఉండే ఫోల్డ్స్ రెండేమో లేబియా మేజోరా, ఇది స్క్రోటమ్కి ఈక్వివాలెంట్. అండ్ లోపల ఉన్న 2 ఏరియాస్ లేబియా మైనోరా, 2 ఫోల్డ్స్, ఇది పినైల్ యురేత్రాకి హోమోలోగస్. అండ్ ఈ స్పేస్ చూడండి మధ్యలో, ఈ స్పేస్ని మనం వెస్టిబ్యూల్ అంటాము. ఇది మెంబ్రేనస్ యురేత్రాకి హోమోలోగస్. ఈ వెస్టిబ్యూల్లో 2 ఓపెనింగ్స్ ఉంటాయి, ఒకటేమో యురేత్రల్ ఓపెనింగ్, ఒకటేమో వెజైనల్ ఓపెనింగ్. పైన క్లిటోరిస్ ఉంటుంది, కింద యానస్ ఉంటుంది, మధ్యలో పెరీనియల్ ఏరియా అంటాం మనం. ఓకేనా. సో అది పెరీనియం అంటే ఫోర్చెట్ నుంచి యానస్ దాకా, అది 5th. ఇక్కడ పోస్టీరియర్గా లేబియా మైనోరా ఫ్యూజ్ అయ్యి ఫోర్చెట్ ఫామ్ అవుతుంది అనుకున్నాం కదా. ఈ ఫోర్చెట్ నుంచి యానస్ వరకు ఉండే ఏరియాని పెరీనియం అంటాం, ఈ ఏరియాని. సో దాట్స్ ద 5th వన్, పెరీనియం.
ఏంటది ఫోర్ షర్ట్ నుంచి యానస్ వరకు. అండ్ గ్లాండ్స్, అదే గ్లాండ్స్ ఇమేజ్ పెట్టలేదా, సారీ, ఇదే గ్లాండ్స్ ఇమేజ్, ఇక్కడ చెప్తాను. గ్లాండ్స్ రెండు గ్లాండ్స్ ఉంటాయి. ఒకటేమో గ్రేటర్ వెస్టిబ్యులర్ గ్లాండ్స్, దీన్ని మనం బార్తోలిన్స్ గ్లాండ్ అంటాం. అండ్ వీటిని మనం లెస్సర్ వెస్టిబ్యులర్ గ్లాండ్స్ అంటాము. కన్ఫ్యూషన్ ఏం లేదు, 2 టైప్స్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి. ఒకటి గ్రేటర్, లెస్సర్. గ్రేటర్నేమో బార్తోలిన్స్ అని కూడా అంటాం, లెస్సర్ని పారాయూరేథ్రల్ అని కూడా అంటాము. ఫస్ట్ గ్రేటర్ గురించి మాట్లాడుకుందాం. గ్రేటర్ వచ్చేసి ఆకా బార్తోలిన్ కదా. ఇవి పెయిర్డ్ గ్లాండ్స్, ఒక్కొక్క వాజినల్ ఓపెనింగ్ సైడ్ ఒక్కొక్కటి ఉంటాయి. అండ్ ఇవి దేనికి హోమోలోగస్, చెప్పా కదా ప్రతిదానికి హోమోలోగస్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి హోమోలోగస్ టు బల్బోయురేథ్రల్ గ్లాండ్స్, మేల్లో ఉన్న బల్బోయురేథ్రల్ గ్లాండ్స్కి హోమోలోగస్ అనమాట. వీటిని మనం కౌపర్స్ గ్లాండ్స్ అంటాము మేల్లో. ఇవి ఏం చేస్తాయి అంటే సెక్రీట్ విసిడ్ ఫ్లూయిడ్. ఈ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ అప్పుడు లూబ్రికేషన్లో హెల్ప్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ లెస్సర్ లేదా పారాయురేథ్రల్. ఇవి న్యూమరస్. ముందు మనం బార్తోలిన్స్ పెయిర్డ్ ఉంటే వెజినల్ ఓపెనింగ్కి ఇటొకటి అటొకటి ఉంటాయి. బట్ ఇవి న్యూమరస్ మైన్యూట్ గ్లాండ్స్ అనమాట. ఇవి కూడా 2 సైడ్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే ఎగ్జాక్ట్గా యురేథ్రల్ ఆరిఫైస్ దగ్గర ఉంటాయి. ఇది యురేథ్రల్ ఆరిఫైస్ అంటే ఇటొకటి ఉంటాయి. అదే ఈ బార్తోలిన్ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయి, వెజైనల్ ఓపెనింగ్ వైపు ఉంటాయి. వెజైనల్ ఓపెన్ వైపు ఉండేదేమో బార్తోలిన్ గ్లాండ్స్, యురేథ్రల్ వైపు ఉండేదేమో ఇవి. ఓకేనా. సో ఇవేం చేస్తాయి అండ్ ఇవి దేనికి హోమోలోగస్ అంటే హోమోలోగస్ టు మేల్ ప్రోస్టేట్. మేల్లో ప్రోస్టేట్ ఎలానో ఇది అలా. అండ్ సెక్రేట్స్ మ్యూకస్ని సెక్రేట్ చేస్తాయి. సో లొకేషన్ చూపిస్తా చూడండి. ఏమని చెప్పా, ఇది వెజినల్ ఓపెనింగ్. సో ఇటొకటి వెజినల్ ఓపెనింగ్ వైపు ఉంటాయి. ఇవి వెస్టిబులర్ గ్లాండ్స్ లేదా బార్తోలిన్ గ్లాండ్స్. ఇది యురేథ్రా కాబట్టి ఇటొకటి గ్లాండ్స్ ఉంటాయి. వాటిని మనం పారాయురేథ్రల్ ఆర్ లెస్సర్ వెస్టిబులర్ గ్లాండ్స్ అని అంటాం. ఓకేనా. సో దాట్స్ అబౌట్ గ్లాండ్స్. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు బ్రెస్ట్ అనాటమీ. బ్రెస్ట్ని మనం మమ్మరీ గ్లాండ్స్ అని కూడా అంటాము, ఎందుకంటే అది నరిష్మెంట్ ఇస్తుంది బేబీస్కి. సో లెట్స్ టాక్ అబౌట్ ద అనాటమీ. ఇక్కడ మజిల్ ఒకటి కనిపిస్తుంది కదా, ఈ మజిల్ని మనం పెక్టోరాలిస్ మేజర్ అని అంటాము. ఆ మజిల్ నేమ్ పెక్టోరాలిస్ మేజర్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ బ్రెస్ట్ అనేది 2 రౌండ్ ప్రామినెన్సెస్ ఎక్కడ ఉంటాయి అంటే ఓవర్ ద పెక్టోరాలిస్ మజిల్. అంటే ఇక్కడంతా పెక్టోరాలిస్ మజిల్ ఉంటుంది. ఆ పెక్టోరాలిస్ మజిల్ ఓవర్ అంటే దాని మీద 2 రౌండ్ ప్రామినెన్సెస్లా ఉంటాయి. ఆర్ లెట్స్ సే ఆన్ ద ఫ్రంట్ వాల్ ఆఫ్ థొరాక్స్. ఇది హెడ్, ఇది నెక్, ఇది థొరాక్స్ కదా. ఇది థొరాక్స్, ఇది అబ్డామెన్. డయాఫ్రమ్ ఉంటుంది మధ్యలో, థొరాక్స్ని అబ్డామెన్ని సపరేట్ చేస్తూ. సో థొరాక్స్లో వెనకాల కాకుండా ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ థొరాక్స్లో ఉంటుంది. లేదా లెట్స్ సే 2 రౌండ్ ప్రామినెన్సెస్ ఓవర్ పెక్టోరాలిస్ మేజర్ లేదా ఆన్ యాంటీరియర్ వాల్, లేదా యాంటీరియర్ అంటే ముందు వైపు, ఫ్రంట్ వాల్ ఆఫ్ థొరాక్స్ అని వస్తుంది. ఓకేనా. ఇవి మేల్లో కూడా ఉంటాయి, బట్ ఫంక్షన్ ఏమి ఉండదు అనమాట. రూడిమెంటరీ గ్లాండ్స్ అని చెప్పుకోవచ్చు మనం. సో మేల్లో ఉండవా మమ్మరీ గ్లాండ్స్ అంటే ఉంటాయి, బట్ నో యూజ్ అనమాట. సో రూడిమెంటరీ అంటాం. ఫంక్షన్ ఉండదు వాటికి. అండ్ మనం ఫీమేల్లో చూసుకుంటే ప్యూబర్టీ వరకు అండర్ డెవలప్డ్ స్టేజ్లో ఉంటాయి. పుట్టిన దగ్గర నుంచి ప్యూబర్టీ వరకు అండర్ డెవలప్డ్ స్టేజ్లో ఉంటాయి. బట్ వన్స్ ప్యూబర్టీ వచ్చిన తర్వాత, బిఫోర్ ప్యూబర్టీ ఇది, ఓకేనా, బిఫోర్ ప్యూబర్టీ. అండ్ వన్స్ ప్యూబర్టీ వచ్చిన తర్వాత అప్పుడు గ్రో అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఎందుకు అంటే ఈస్ట్రోజన్ అనే మెయిన్ హార్మోన్ అనమాట రోల్ ప్లే చేస్తుంది బ్రెస్ట్ డెవలప్మెంట్లో. ప్యూబర్టీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఓవ్యులేషన్ జరుగుతూ ఉంటుంది ఎవ్రీ మంత్. సో ఈస్ట్రోజన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, పీక్ స్టేజెస్లోకి వెళ్తుంది. కాబట్టి అది బ్రెస్ట్ ఇంప్రూవ్మెంట్లో సైజ్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఎక్స్టర్నల్ ఎనాటమీ మనం చూసుకుంటే
మనకి ఇక్కడ 2 ఉంటాయి. ఒకటి నిపిల్, ఒకటి ఏరియోలా అనమాట. ఇక్కడ చూద్దాము. ఎక్స్టర్నల్‌గా బయట నుండి మనం చూసుకుంటే ఎనాటమీ పరంగా ఒక ప్రొజెక్షన్ ఉంటుంది. దాన్ని మనం నిపిల్ అంటాం. ఇక్కడ ఉంది కదా. సో ప్రొజెక్షన్‌లా ఏదైతే ఉందో దాన్ని మనం నిపిల్ అంటాము. అండ్ సరౌండెడ్ టు ది అంటే నిపిల్ని సరౌండ్ చేస్తూ ఒక సర్క్యులర్ పిగ్మెంటెడ్ ఏరియా ఉంటుంది. దాన్ని మనం ఏరియోలా అంటాం. అండ్ ఈ ఏరియోలా ఏరియాలో అంటే దీని సర్ఫేస్ మీద నెంబర్ ఆఫ్ సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. వాటినే మనం సెబేషియస్ గ్లాండ్స్ అంటాం. ఓకేనా. అండ్ మీకు ఇంకొక పాయింట్ ఏం చెప్పాలంటే మమ్మరీ గ్లాండ్స్ అనేవి మోడిఫైడ్ స్వెట్ గ్లాండ్స్. స్వెట్ గ్లాండ్స్ అనేవి బాడీలో ఉంటాయి కదా. ఆ స్వెట్ గ్లాండ్స్కి వన్ ఆఫ్ ద మోడిఫికేషనే మమ్మరీ గ్లాండ్స్ అనమాట. సో బ్యాక్ టు ద టాపిక్. ఎక్స్టర్నల్గా ఎనాటమీ చూస్తే మనకి 2 ఉంటాయి. నిప్పుల్ లైక్ ఒక ప్రొజెక్షన్ లైక్ థింగ్ వచ్చేసి నిప్పుల్, సరౌండింగ్ నిప్పుల్ వచ్చేసి ఒక సర్క్యులర్ పిగ్మెంటెడ్ ఏరియా ఉంటుంది. దాన్ని మనం ఏరియోలా అంటాం. ఈ ఏరియోలా మీద నెంబర్ ఆఫ్ సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. వాటిని మనం ఏరియోలార్ గ్లాండ్స్ అంటాం. సెబేషియస్ గ్లాండ్స్ ఏమో ఏరియోలార్ గ్లాండ్స్, వేరే స్వెట్ గ్లాండ్స్ మోడిఫైడ్ స్వెట్ గ్లాండ్స్ వచ్చేసి టోటల్ మెమరీ గ్లాండ్. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఇంటర్నల్గా చూసుకుందాము. ఇంటర్నల్గా చూసుకుంటే మనకి ఏంటంటే గ్లాండ్యులర్ టిష్యూ కనిపిస్తుంది, అండ్ ఫైబ్రస్ టిష్యూ కనిపిస్తుంది, అండ్ ఫ్యాటీ టిష్యూ కనిపిస్తుంది. దీన్ని మనం ఇంకో విధంగా కనెక్టివ్ టిష్యూ అనొచ్చు, ఫైబ్రస్ టిష్యూని, అండ్ ఫ్యాటీ టిష్యూని ఎడిపోస్ టిష్యూ అని అనొచ్చు. సో మేజర్గా మెమరీ గ్లాండ్ ఫంక్షన్లో హెల్ప్ చేసేది వచ్చేసి గ్లాండ్యులర్ అనమాట. అందుకే మనం మెమరీ గ్లాండ్స్ అని అంటాము. సో ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి గ్లాండ్యులర్. ఫస్ట్ డిస్క్రిప్షన్ చూద్దాము. ఇది కనిపిస్తుంది కదా, ఇవి గ్లాండ్స్లా కనిపిస్తున్నాయి కదా, ఇది గ్లాండ్యులర్. సపోర్ట్ చేస్తూ దీనికి సపోర్టివ్గా ఉండేది వచ్చేసి ఫైబ్రస్ టిష్యూ, అండ్ చుట్టుపక్కల మొత్తం ఫ్యాట్ ఉండేది ఫ్యాటీ టిష్యూ. సో 3 ఉంటాయి మొత్తము. ఫస్ట్ గ్లాండ్యులర్ టిష్యూ చూసుకుంటే ఒక్కొక్క బ్రెస్ట్లో, వన్ సైడ్ ఆఫ్ బ్రెస్ట్లో 15 to 20 మెమరీ లోబ్స్ ఉంటాయి. వీటిని మనం లోబ్స్ అంటాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది లోబ్, ఒక లోబ్. అలా 15 to 20 లోబ్స్ ఉంటాయి పర్ బ్రెస్ట్. ఒక్కొక్క లోబ్ని మనం డిస్క్రిప్షన్ చేయాలంటే గ్రేప్ లాగా క్లస్టర్స్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు ద్రాక్ష పళ్ళు ఎట్లుంటాయి, సేమ్ అట్లనే ఉంది కదా, అంటే క్లస్టర్స్ ఆఫ్ గ్రేప్స్ లాగా కనిపిస్తుంది. వీటిని మనం ఒక్కొక్క యూనిట్ని ఆల్వియోలై అంటాము. ఇప్పుడు ఏంటంటే మిల్క్ ఏమో ఆల్వియోలై నుండి మమ్మరీ ట్యూబ్యూల్స్లోకి, ఇక్కడ ట్యూబ్స్లా కనిపిస్తున్నాయి కదా, ఆ ట్యూబ్యూల్స్లోకి పాస్ అవుతుందన్నమాట. పాస్ అయిన తర్వాత నిప్పుల్స్కి ఇది నిప్పుల్ కదా, నిప్పుల్కి దగ్గరలో ఒక స్వెల్లింగ్ లాగా కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట మమ్మరీ డక్స్. నిప్పుల్కి దగ్గరలో ఎక్స్పాండ్ అయ్యి మమ్మరీ యాంప్యూల్ లేదా లాక్టిఫెరస్ సైనసెస్ అంటాము. అక్కడ మిల్క్ స్టోర్ అయి ఉంటుందన్నమాట. ఇంకొక ఇమేజ్ చూద్దాము కన్ఫ్యూషన్ లేకుండా. ఓకే, సో ఇది ఇక్కడ చూడండి. ఇక్కడ 3 మనకు క్లారిటీగా కనిపిస్తున్నాయి. ఒకటి లోబ్ కనిపిస్తుంది, ఒకటి లోబ్స్ కనిపిస్తున్నాయి, ఒకటి ఫైబ్రస్ టిష్యూ కనిపిస్తుంది, ఒకటి ఫ్యాటీ టిష్యూ కనిపిస్తుంది. ఈ లోబ్స్లో ఉన్న ఆల్వియోలై నుండి మిల్క్ పాస్ అయ్యి మమ్మరీ డక్స్ లేదా లాక్టిఫెరస్ డక్స్ అని అంటాము. అవి నిప్పుల్కి దగ్గరలో ఒక స్వెల్లింగ్ లాగా ఫామ్ అవుతాయి. దాన్ని మనం లాక్టిఫెరస్ సైనస్ అంటాము, లేదా మమ్మరీ యాంప్యూలే అంటాము. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మిల్క్ స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే బేబీ సక్ చేస్తుందో అప్పుడు ఎక్స్టర్నల్గా బయటకు వస్తాయి అన్నమాట. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు డక్స్ అగైన్ ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనం, అండ్ లాక్టిఫెరస్ డక్స్, ఇది లాక్టిఫెరస్ డక్ట్ కదా, ఈ స్వెల్లింగ్ని మాత్రం మనం సైనస్ అంటాము. అండ్ ఈ లాక్టిఫెరస్ డక్స్ ఏం చేస్తాయంటే ఇక్కడున్న మిల్క్ని ఆల్వియోలై నుండి ఎక్స్టీరియర్కి క్యారీ చేస్తాయి అన్నమాట ఈ లాక్టిఫెరస్ డక్స్. సో అది మనకి గ్లాండ్యులర్ టిష్యూలో కనిపించే ఎనాటమీ. ఓకే, లెట్స్ రివైజ్. ఒక్కొక్క బ్రెస్ట్లో 15 to 20 మెమరీ లోబ్స్ ఉంటాయి. ఒక్కొక్క లోబ్ డిస్క్రిప్షన్ ఏంటి, గ్రేప్ లైక్ క్లస్టర్స్ ఉంటాయి, అండ్ మిల్క్ సెక్రీటింగ్ స్ట్రక్చర్స్ అన్నమాట అవి. దాన్ని మనం లోబ్స్ అని అంటాము. అండ్ ఇది లోబ్,
ఇది ఆల్వియోలై, ఓకేనా. ఇది ఆల్వియోలై, ఇది లోబ్. ఇవి మమ్మరీ డక్ట్స్ లేదా లాక్టిఫెరస్ డక్ట్స్ అంటాము. ఇవేం చేస్తాయంటే మిల్క్ని ఆల్వియోలై నుండి ఎక్స్టీరియర్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. అండ్ నియర్ ద నిపిల్ అవి కొంచెం స్వెల్ అయ్యి మమ్మరీ యాంప్యూలే లేదా లాక్టిఫెరస్ సైనస్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ మిల్క్ స్టోర్ అయి ఉంటుంది. సరేనా, ఇది నిపిల్. ఎప్పుడైతే బేబీ సక్ చేస్తుందో ఇక్కడ ఉన్న మిల్క్ ఆటోమేటిక్గా బయటకు వెళ్తుంది అనమాట. సో అది గ్లాండ్యులర్ టిష్యూలో మనం తెలుసుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైబ్రస్ టిష్యూ. ఫైబ్రస్ టిష్యూ ఏం లేదు, కనెక్టివ్ టిష్యూ అనమాట. ఈ ఆల్వియోలైని, లోబ్స్ని, డక్ట్స్ని సపోర్ట్ చేస్తుంది. సో సపోర్టివ్ టిష్యూ సపోర్ట్స్ ఆల్వియోలై అండ్ డక్ట్స్, ఓకేనా. సో ఇది ఫైబ్రస్ టిష్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాటీ టిష్యూ. ఫ్యాటీ టిష్యూని అడిపోస్ టిష్యూ అని కూడా అంటాము. కైండ్ ఆఫ్ ఎడిపోస్ టిష్యూ, ఓకేనా. సో ఇది ఎక్కడ ఉంటుందంటే బిట్వీన్ లోబ్స్ ఉంటుంది. ఇలా ఒక లోబ్కి మధ్యలో ఇక్కడంతా ఉంది కదా, ఇదంతా ఫ్యాటీ టిష్యూ అనమాట. ఫౌండ్ బిట్వీన్ లోబ్స్ అండ్ కవర్స్ ద సర్ఫేస్ ఆఫ్ గ్లాండ్. బిట్వీన్ లోబ్స్ ఉంటుంది అండ్ ఓవరాల్ చుట్టూ గ్లాండ్ సర్ఫేస్ చుట్టూ ఉంటుందన్నమాట. అండ్ అమౌంట్ ఆఫ్ అడిపోస్ టిష్యూ డిటర్మైన్స్ ద సైజ్ ఆఫ్ బ్రెస్ట్. అంటే ఎంత ఎడిపోస్ టిష్యూ ఉంటే అంత సైజ్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ చిన్న సైజులో ఉంటే తక్కువ ఎడిపోస్ టిష్యూ ఉందని అర్థం, పెద్ద సైజులో ఉంటే ఎక్కువ ఎడిపోస్ టిష్యూ ఉందని అర్థం. సో అది డిఫరెంట్ ఇంటర్నల్ ఎనాటమీ ఆఫ్ బ్రెస్ట్ అనమాట. ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ మెమరీ గ్లాండ్ చూసుకుంటే ఓవరాల్గా బ్రెస్ట్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే, ఒకటి సెక్రీషన్ ఆఫ్ మిల్క్, ఇంకొకటి ఎజెక్షన్ ఆఫ్ మిల్క్. సెక్రీషన్ అంటే ప్రొడ్యూస్ చేయడం, ఎజెక్షన్ అంటే బయటకి. ఇవి లాక్టేషన్ ఇంపార్టెంట్ అనమాట. లాక్టేషన్ అంటే ఏంటి? ది అసోసియేటెడ్ విత్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్. పిల్లలు పుట్టిన తర్వాత ప్రొడ్యూస్ అయ్యి పిల్లలకి పాలు ఇవ్వడం, ఆ ప్రాసెస్ని లాక్టేషన్ అంటారనమాట. మిల్క్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సెక్రేషన్ అనేది స్టిమ్యులేటెడ్ బై ప్రొలాక్టిన్ అనే హార్మోన్ విచ్ ఈస్ సెక్రీటెడ్ బై anterior lobe of pituitary. ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ యాంటీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి సెక్రేట్ అవుతుంది. ఇది మిల్క్ ప్రొడక్షన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అండ్ ఎజెక్షన్ వచ్చేసి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ వల్ల స్టిమ్యులేట్ అవుతుంది. ఈ ఆక్సిటోసిన్ అనేది పోస్టీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది, ఓకేనా. ఈ రెండు ఇంపార్టెంట్. మిల్క్ సెక్రీషన్ వచ్చేసి ప్రొలాక్టిన్ విచ్ ఇస్ సెక్రీటెడ్ బై యాంటీరియర్ లోబ్, అండ్ దెన్ ఆక్సిటోసిన్ వచ్చేసి ఎజెక్షన్లో హెల్ప్ చేస్తుంది విచ్ ఇస్ రిలీజ్డ్ ఫ్రమ్ పోస్టీరియర్ లోబ్, ఓకేనా. అండ్ దెన్ హ్యూమన్ మిల్క్ యొక్క కాంపోజిషన్ మనం చూసుకుంటే వాటర్ ఉంటుంది, ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఉంటాయి, ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఉంటాయి. మెయిన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి మిల్క్కి ఫ్యాట్ అనమాట, ఫ్యాట్ డ్రాప్లెట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో కెసిన్ అనే మిల్క్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ లాక్టోస్ అనే మిల్క్ షుగర్ ఉంటుంది. అండ్ వేరియస్ మినరల్స్ ఉంటాయి, లైక్ కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. అండ్ వైటమిన్స్ ఉంటాయి. వైటమిన్ సి కూడా ఒక వెరీ స్మాల్ అమౌంట్లో ఉంటుంది. అండ్ ప్రాసెస్ ఆఫ్ మిల్క్ సెక్రీషన్ అనేది, ఈ సెక్రీషన్ ఏదైతే ఉందో న్యూరలాజికల్గా బ్రెయిన్ అంటే నర్వస్ సిస్టమ్కి లింక్ అయి ఉంటుంది, న్యూరలాజికల్గా రెగ్యులేట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ డిపెండ్స్ ఆన్ సైకిక్ స్టేట్ ఆఫ్ మదర్, అంటే మదర్ సైకలాజికల్ మెంటల్ స్టాటస్ని కూడా బేస్ చేసుకొని ఉంటుంది. అంటే ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై హార్మోన్స్ లైక్ ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ అనే హార్మోన్స్ వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అండ్ ఓవరీస్ అదర్ ఎండోక్రైన్, అంటే ఎండోక్రైనల్ రెగ్యులేషన్ కూడా, ఎండోక్రైనల్ ఇంపార్టెన్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది దాని మీద. ఎండోక్రైనల్, న్యూరలాజికల్, సైకలాజికల్, ఓకేనా. అండ్ ఒక నర్సింగ్ విమెన్ అంటే ఎప్పుడైతే విమెన్ ప్రెగ్నెంట్ అయ్యి చైల్డ్కి బర్త్ ఇస్తుందో, ఎప్పుడైతే మిల్క్ సెక్రీషన్ స్టార్ట్ చేస్తుందో ఇప్పుడు 1 to 2 లీటర్ మిల్క్ పర్ డేని సెక్రీట్ చేస్తుంది. అండ్ ఈ మిల్క్లో ఇన్హిబిటరీ పెప్టైడ్ అని ఒకటి ఉంటుంది. పెప్టైడ్
ఇది ఒక రకంగా ఇన్హిబిట్ చేస్తుంది అనమాట మిల్క్ ప్రొడక్షన్ని. సపోజ్ మిల్క్ ఇక్కడ ఫుల్గా ఉంది, ఓకేనా, బేబీ మిల్క్ తీసుకోవట్లేదు, మిల్క్ అక్కడ ఫుల్ స్టోర్ ఉంది. ఈ మిల్క్లో ఇన్హిబిటరీ పెప్టైడ్ ఉంటుంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా సిగ్నల్ ఇస్తుంది, ఓకే ఇక్కడ చాలా ఇన్హిబిటరీ పెప్టైడ్ ఉంది అంటే చాలా మిల్క్ ఉందని అర్థం. ఇంకా మిల్క్ ప్రొడక్షన్ని కొంతసేపు సెక్రేషన్ని ఇన్హిబిట్ చేస్తుంది. అదే ఒకవేళ బేబీ కాన్స్టెంట్గా మిల్క్ని తీసుకుంటుంది అనుకుందాం, కాన్స్టెంట్గా మిల్క్ని తీసుకుంటుంది, ఇక్కడ డక్స్ అనేవి ఎంటీ అయిపోతే మిల్క్ లేనట్టు, ఇన్హిబిటరీ పెప్టైడ్ కూడా లేనట్టు, అప్పుడు ఇంకా మిల్క్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే ఈ లాక్టిఫెరస్ సైనస్ లేదా ఇక్కడ ఉన్న డక్ట్స్ ఫుల్ మిల్క్తో ఉంటాయో ఆటోమేటిక్గా ఇన్హిబిటరీ పెప్టైడ్ ఏం చేస్తుందంటే ఆ పెప్టైడ్ అక్యుములేట్ అయిపోయి మిల్క్ ప్రొడక్షన్ ఇన్హిబిట్ చేస్తుంది. సో దాట్స్ ఆల్ అబౌట్ బ్రెస్ట్. ఇంకొక చిన్న వీడియోలో మనం ఇంకా హార్మోనల్ కంట్రోల్, ఆన్సెట్ ఆఫ్ ప్యూబర్టీ, డిసార్డర్స్ అవన్నీ ఇంకొక వీడియో వస్తుంది. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్షన్లో పార్ట్ త్రీ పెండింగ్ ఉంది. జస్ట్ హార్మోనల్ రెగ్యులేషన్ అండ్ డిసార్డర్స్ అనమాట. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆల్మోస్ట్ మనం కంప్లీట్ చేసాము. ఈ స్క్రాచ్ మీకు కావాలి అంటే, ఇది నీట్ నోట్స్ అయితే కాదు, బట్ స్క్రాచ్ కావాలి అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ అంటే ఫీమేల్ మేల్ థర్డ్ పార్ట్ కూడా చేసేసిన తర్వాత ఇదంతా ఒక పీడిఎఫ్గా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ యూ నీడ్ ఇట్, కమెంట్ దట్ యూ నీడ్ ద పీడిఎఫ్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.